రొయ్యల పరిశ్రమకైతే పెను సంక్షోభమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, మత్స్యశాఖ గాని చేయాల్సిందేంటంటే, రాబోయే రోజుల్లో ఈ రొయ్యల ఫెస్టివల్స్ పెట్టడం. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యలు కొని, తక్కువ రేటుకి కొనేసేసి తక్కువ రేటుకి కాదు, ఇప్పుడున్న రేట్లకు కొని, ఆ వ్యాపారులకి, ఆ రైతులకి అంటే వ్యాపారికి కాదు, రైతుకి లాభం చేకూర్చి, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం. రకరకాలైన తినుబండారాలను పెట్టి మొన్న మధ్యన కోళ్ళకి సంబంధించి ఈ రోగం వచ్చినప్పుడు అనేక మంది చచ్చిపోతుంటే తినడం మానేసినప్పుడు ఎలా అయితే ఆ కోళ్ళ పరిశ్రమ వాళ్ళు ఫెస్టివల్స్ పెట్టారో అట్లా రొయ్యల పరిశ్రమ అంతా కూర్చుని ఫెస్టివల్స్ పెట్టడం బెటర్. ఎగ్జిబిషన్స్ పెట్టడము, ఫెస్టివల్స్ పెట్టడము, అట్లాగా ఏదో అంతా అయిపోయాక చూద్దాం ఎవడో వచ్చి ఆదుకుంటాడనే అమాయకత్వం వద్దు. ఇప్పుడు వాస్తవంగా ఏటా 20,000 కోట్ల ఎగుమతి జరుగుతుంటే అందులో అమెరికాకే 16,000 కోట్లు వెళ్తుంటాయి. గోదావరి జిల్లాల వాటానే 60% ఉంటుంది. సుంకాల ప్రకటనతో ఇప్పుడు ధర పడిపోయింది, టన్నుకు 40,000కు పైగా నష్టం వస్తుంది. ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ రొయ్యల రైతులందరూ కూర్చుని, రొయ్యల రైతులకు సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు కూర్చుని విపరీతంగా ఎగ్జిబిషన్స్ పెట్టుకుని ఇవి సప్లై చేసుకోవడం బెటర్. ఆ ఎగ్జిబిషన్ దగ్గర వీటితో చేసిన వంటలు అమ్మటం, అదే సందర్భంలో వీటిని అక్కడ తక్కువకు అమ్మడం లాంటివి చేసుకుంటే మార్కెట్ నడుస్తుంది, నష్టపోకుండా ఉంటారు.